లాస్ట్ వీడియోలో మనము బెంగుళూరు ఐటీ హబ్గా అవడానికి కారణాలను హిస్టరీని తెలుసుకున్నాము. చూడని వాళ్ళు ఈ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఈ వీడియోలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం. ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఎందుకు వచ్చాయి అంటే, ఈ ఐటీ కంపెనీస్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కట్టారనమాట. సో ఇక్కడ ముందంతా విలేజెస్ ఉండేటివి, అంటే కల్టివేషన్ ల్యాండ్స్ లో అండ్ అన్యూజ్డ్ ల్యాండ్స్ లో ఇవి కట్టారనమాట. ట్రాఫిక్ అడ్వైజర్ ఎంఎన్ శ్రీహరి ప్రొఫెసర్ ఇతను ఏం చెప్పాడంటే, బెంగళూరు ఇస్ ఏ అన్ప్లాన్డ్ సిటీ. ఫస్ట్ అది విలేజ్ గా ఉండింది, దాని తర్వాత టౌన్ అయింది, దాని తర్వాత ఇప్పుడు సిటీ అయింది అని చెప్తారు. బెంగళూరు రోడ్స్ ఇంతకు ముందు గ్రిడ్ ప్యాటర్న్స్ లో ఉండేటివి అనమాట. అంటే ఒక సోర్స్ నుంచి డెస్టినేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే గ్రిడ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చాలా వేస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే స్టార్ ప్యాటర్న్ అయిపోయింది. చాలా వరకు ఇప్పుడు ఎలా అయిపోద్దంటే, స్టార్ ప్యాటర్న్ లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అందరూ ఒకే ప్లేస్ లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్కడ బ్లాకేజ్ ఎక్కువైపోతుంది. ఈ 21st సెంచరీలో కూడా అన్ని దూసుకెళ్తున్నాయి, బట్ గవర్నమెంట్ మాత్రము ఆ మోడల్స్ అన్ని అలానే ఉన్నాయన్నమాట. సో 5 yearsకి ఒకసారి గవర్నమెంట్ మారుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏదైనా చూపించాలి, ఈ 5 years లో మనం ఏం చేసామో చూపించాలని ఎక్కువ ఫ్లైఓవర్స్ కడుతున్నారు. 500-600 ఫ్లైఓవర్స్ కట్టినా కానీ ఏమవుతుంది, మనం వెహికల్స్ మూవ్ చేసేదానికి మార్గం దొరుకుతుంది అంతేగాని, ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారు అంటే, మనము పీపుల్ ని మూవ్ చేసే మార్గం కనుక్కోవాలి కానీ వెహికల్ మూవ్ చేసే మార్గం కనుక్కోకూడదు అని అంటున్నాడు అనమాట. సో ఫ్లైఓవర్స్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా ఓవర్ క్రౌడెడ్ అయిపోతున్నాయి. బెంగళూరులో మనకి చాలా ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అటానమస్ గా వర్క్ అవుతున్నాయి, అడ్హాక్ మేనర్ లో వర్క్ అవుతున్నాయి అనమాట. ఒక్కరు కంట్రోల్ చేయట్లేదు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగళూరు వాటర్ సప్లై సీవేజ్ బోర్డు ఉంది, దాని తర్వాత మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ, బెంగళూరు మెట్రో, రైల్ రిలేటెడ్, లోకల్ రైల్ రిలేటెడ్, ఎలక్ట్రిసిటీ బోర్డు, ఇవన్నీ ఇండివిజువల్ మినిస్ట్రీస్ కి రిపోర్ట్ చేస్తున్నాయి అనమాట. అంటే ఒకరు కంట్రోల్ చేయట్లేదు దీన్ని. అదే మేజర్ ప్రాబ్లం గా బెంగళూరులో ఉందన్నమాట. అంటే మనం చూస్తుంటాం కదా, ఒకడు ఎలక్ట్రిక్ పైపు కోసము గుంతతో వేస్తాడు, ఇంకోటి వచ్చి దాన్ని మళ్ళా పూడుస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు, దాన్ని మనము ట్రాన్స్పోర్ట్ ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి దాన్ని వేరే విధంగా రోడ్స్ మారుస్తాడు. మనం అందుకే బెంగళూరులో ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉన్నాం. మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, వెహికల్స్ మూవ్ చేయడం కాదు, పీపుల్ మూవ్ చేయాలి అని చెప్పేసి. అది ఇక్కడ జరగట్లేదు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి మెట్రోస్ ఉన్నాయి, ఆ తర్వాత లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, ఆ తర్వాత బస్సెస్, లోకల్ బస్సెస్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎక్కడుంది వీటికి అంటే, మెట్రో దిగితే ఒక ప్లేస్ నుంచి, ఆ ప్లేస్ నుంచి, స్టేషన్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే లోకల్ బస్సులు ఉండవు. మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ని చూసుకోవాలి, అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో దాంతో ఏమవుతుంది, పీపుల్ వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అవుతున్నారు అనమాట. బెంగళూరులో అరౌండ్ 11 million వెహికల్స్ ఉన్నాయి. అడల్ట్ పాపులేషన్ 14 million ఉంది. అంటే ఆల్మోస్ట్ ఏంటి, 1:1 రేషియోలో మనకి వెహికల్స్ ఉన్నాయన్నమాట. లండన్ లో ఎలా ఉంటుందంటే, ఈ ట్రైన్స్ ట్యూబ్స్ అంటారు అక్కడ. సో ఈ ట్యూబ్స్ లోనే చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. ఈవెన్ ఆఫీసెస్ లో పార్కింగ్ స్లాట్స్ కూడా ఉండవు అనమాట. అసలు పార్కింగే ఉండదు. ఒకవేళ కావాలన్నా కానీ బయట ఎక్కడైనా ప్లేస్ చేసి రావాలి, దానికి టూ మచ్ ఛార్జ్ ఉంటుంది. అందుకోసము వెహికల్స్ చాలా తక్కువ కొంటారు కూడా అక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అయితే ట్యూబ్స్ కానీ లేకుంటే బస్ ట్రాన్స్పోర్ట్ కానీ. అక్కడ కనెక్టివిటీ కూడా వీటికి చాలా బాగుంటుంది. బస్ నుంచి ట్యూబ్కి వెళ్ళేది, ట్యూబ్ నుంచి బస్కి వెళ్ళే కనెక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు బెంగళూరు వాటర్ షార్టేజ్ గురించి, ఫ్లడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, బెంగళూరు హిల్ టైప్ ఆఫ్ ఏరియా అనమాట. బెంగళూరుకి వాటర్ రావాలంటేనే పుష్ చేయాలి, అందుకే కావేరీ వాటర్ను కూడా పుష్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 2100 million లీటర్స్కి బెంగళూరుకి డిమాండ్ ఉంది. సో అన్ని సోర్సెస్ ప్రకారము వాటర్ వెళ్ళిన తర్వాత కూడా 600 million లీటర్స్ షార్టేజ్ ఉందన్నమాట బెంగళూరుకి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యాలీస్ నుంచి వాటర్ లేక్స్కి వస్తుంది. ఈ డ్రైన్స్ లో నుంచి, కాలువలో నుంచి, రాజకాలువ అంటుంటారు. సో దాంట్లో నుంచి వాటరు ఈ ఆర్టిఫిషియల్ లేక్స్ కి వాటర్ వస్తుంటుంది. ఈ లేక్స్ లోనే చాలా ఐటీ పార్క్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయి.
సో అందుకోసమే మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఎక్కడ పోవాలో తెలియదు. ఎస్పెషలీ ఈ ఎకో స్పేస్ కానీ, మాన్యతా టెక్ పార్క్ కానీ, ఇవన్నీ లేక్స్ లోనే ఉండేదాని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బీబీఎంపీ బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎందుకంటే ఒక 100 విలేజెస్ ని బెంగళూరు సిటీలో కలిపేదానికి బీబీఎంపీ వచ్చింది. సో దీంట్లో మీకు గుర్తుండే ఉంటుంది, అక్రమ సక్రమ ఉండేటివి. ఈ విలేజెస్ ని కన్వర్ట్ చేసేటప్పుడు, అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాళ్ళు మార్క్ వేసేవాళ్ళు అక్రమ అని. సో ఆ తర్వాత ఏమయ్యేది, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే అఫీషియల్స్ కి బ్రైబ్ ఇచ్చేసారనుకోండి, అది ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమైందంటే చాలా ఇష్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ బ్లాకేజెస్ వచ్చాయి. ఈవెన్ లేక్స్ కూడా 1000 లేక్స్ ఉండేటివి 200 లేక్స్ కి అయిపోయాయి. డ్రైనేజ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఈ రాజకాలువ ఎంక్రోచ్ అయిన దానివల్ల కొన్ని ఏరియాస్ లో ఇవి బ్లాకేజ్ అయిపోయి, మనం ఇంతవరకు హిస్టరీ, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి అన్ని చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వీటికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాము. అది కాకుండా కొన్ని పాజిటివ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.